పుట్టా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతారు. ఎలా నువ్వెందుకు పుట్టావు? నా కొడుపే నా దేవుడు, నా కొడుకును పెంచడానికి పుట్టా అంటాడు ఒకడు. ఇంకా ఆలోచిస్తే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెబుతా ఉంటాడు. అయితే ఒక మాట, యేసు నువ్వు ఎందుకు పుట్టావు అని నేను అడిగితే యేసు ప్రభు సెలవిచ్చే మాట ఏంటో తెలుసా? I was born to give my life, to die. చచ్చిపోవడానికి పుట్టా, చచ్చిపోవడానికి పుట్టా. ఎందుకంట చచ్చిపోవడానికి. యేసు ఎందుకు పుట్టాడు? చచ్చిపోవడానికి. ఓ యేసు ప్రభు దేవుడు కదా, దేవుడైతే చచ్చిపోవడానికి ఎందుకు పుడతాడు? దేవుడే ఉండి చచ్చిపోవడానికి ఎందుకు పుట్టాలి? కారణం ఏంటి? Why did he come from heaven to earth? ఎందుకు ఆయన పరమ నుండి భూమికి వచ్చాడు? ఎందుకు ఆయన ఈ లోకంలో పుట్టాడు? చచ్చిపోవడానికి. తెలుసా ఇది? మరణించడానికి. తెలుసా ఇది? సమాధి చేయబడడానికి. తెలుసా ఇది? చచ్చిపోవడానికి వచ్చాడు. కారణం నువ్వే, నేనే. నీ గురించి, నా గురించి, నీ గురించి, నా గురించి మరణించడానికి పుట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించావా ఎప్పుడైనా ఇది సహోదరి సహోదరా? ఆలోచించావా? నీ ఆత్మ జ్ఞానముతో గాని, నీ చదువు జ్ఞానముతో గాని, నీ యొక్క నీ ధన బలముతో గాని, నీ అండ బలముతో గాని, నీకున్న మేనస్సును బట్టి గాని ఆలోచించావా? Why did Jesus born in the world? Why did he come from the heaven to earth? ఎందుకు ఆయన భూలోకానికి వచ్చాడు? చచ్చిపోవడానికి. కారణం నువ్వు చావకూడదని, నేను చావకూడదని, మనమందరం చావకూడదని ఈ లోకానికి పుట్టాడైన కారణం అదే. ఇక దానికి తిరుగులేదు. ఇక చచ్చిపోవడానికి, మరణించడానికి, కొట్టబడ్డానికి, తిట్టబడ్డానికి, నిత్యమైబడ్డానికి, త్రోసివేయబడ్డానికి, ఆడు ఈడు పోరా పోరా అని చెంపల మీద కొట్టడానికి యేసు ప్రభు పుట్టాడు. కారణం నీ గురించే, నీ గురించి, నా గురించే చచ్చిపోయాడు ఆయన. తావడానికే పుట్టాడు ఆయన. ఏ పని లేదానికి? మహాత్ముడు కదా, ఎందుకు పుట్టాలి? దైవ కుమారుడు కదా, ఎందుకు పుట్టాలి? దూతల చేత ఆరాధించబడే దేవుడు కదా, ఎందుకు పుట్టాలి? గనుడు కదా, ఎందుకు పుట్టాలి? మహిమలో ఉన్నవాడు కదా, ఎందుకు పుట్టాలి? ఎందుకు రావాలయ్యా? నీ పాపం పోవాలంటే రక్త ప్రోక్షణ ఆవశ్యకం. నీ పాపం పోవాలంటే రక్తం అవసరం అంట. దేవుని నియమం అది, దేవుని విధి. పాత నిబంధన గ్రంథంలో ఏమైనా తప్పు చేస్తే బలి ఇవ్వాలి, రక్తము చిందించబడాలి. ఆయన విధి ఎక్కితే మరి నీ రక్తము, నీ పాపము ఆయనకు అడ్డుగా ఉంది. ఒక విషయం చెప్పినా, ఆయన పుట్టింది చావడానికి కారణం నీ పాపం. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన దగ్గరకు ఉండాలని ఆయనకి ఇష్టం. నీవు, నీ కుటుంబం, నీవు, నీ బిడ్డలు, నీవు, నీ గ్రామం, నీవు, నీ దేశం, నీ ప్రపంచం ఆయనకి దగ్గరగా ఉండాలని. అలా దగ్గరగా ఉండాలంటే నీ పాపం అడ్డు. నువ్వు చేసిన ఆలోచనలు, నువ్వు ఆలోచించిన తలంపులు, అమ్మ అనే మర్యాద లేదు, నాన్న అనే మర్యాద లేదు, అక్క అనే మర్యాద లేదు, చెల్లెనే మర్యాద లేదు, భార్య అనే మర్యాద లేదు, అక్క మామ అనే మర్యాద లేకుండా ఇష్టానుసారంగా బతుకుతావు. చూసావా? విడిగా నీకోసమే. కానీ నిన్ను ఆయన దగ్గరగా చూడాలని ఆశపడుతున్నాడు, నిన్ను ఆయన సమీపించాలని ఆశపడుతున్నాడు. అందుకే పుట్టాడు తావడానికి, రక్తం ప్రోక్షించడానికి. దైవ కుమారుడు అనగా దేవుడు ఈ లోకానికి కుమారుని అవతారం, అద్వితీయ ప్రధాని కుమారునిగా కన్య గర్భాన పరిశుద్ధాత్మ వలన బెత్లెహేము అనే గ్రామంలో జన్మించాడు. నీకోసమే. వినబడుతుందా? నువ్వు పుట్టావు అనంటే పలానా దాని కోసం అంటావు, కానీ యేసు అంటాడు నీకోసమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పుట్టాడైనా? చావడానికి. ఎందుకు పుట్టాడైనా? మరణించడానికి. ఎందుకు పుట్టాడైనా? నీ జీవితంలో వెలుగు నింపడానికి, నీ బ్రతుకును మార్చడానికి. వైకుంఠం, పరలోకం, మోక్షం అనగా అన్ని ఒకటే. అక్కడికి పోవాలంటే మార్గం ఉండాలి. ఆ మార్గం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు ద్వారా అక్కడికి వెళ్ళాలి. 33 సంవత్సరాలు ఆయన ఆయుష్. యేసు ప్రభు మానవుడా దేవుడా? మానవుడే. యేసు ప్రభు మానవుడా దేవుడు అంటే 33 సంవత్సరాలు మానవుడైనా. మరి ఇప్పుడు యేసు ప్రభు ఎవర్రా? దేవుడు. 33 సంవత్సరాల ముందు దేవుడు, 33 సంవత్సరాల తర్వాత దేవుడు. ఇప్పుడు ఏమై ఉన్నాడ్రా? మానవుడు కాదు. ఆయన న్యాయాధిపతి, ఆయన గర్జించు యూదా సింహపు గోత్రములో పుట్టిన దేవుడు, గొప్ప దేవుడైన, రాజులకు రాజు అయిన, ఉన్నతమైన వాడైన, గొప్పవాడు. ఆలోచించి ఒకసారి. ఆయన దేవుడే ఉన్నాడు. ఆయనే దైవ కుమారుడిగా నీకోసం పుట్టాడు, చావడానికి. నీకోసం. దేనికోసం? చావడానికి. చివరికి చనిపోయాడు నీకోసం. తెలుసా?
2000 సంవత్సరాల క్రితం కలవరి మ్రాను పైన he shed his blood on the cross. He cried for you. ఆయన నీ కోసం ఏడ్చాడు, తన రక్తాన్ని కాల్చాడు, పుట్టి జరిగించాడు. అందుకే అన్నాడు, నేను నా చిత్తాన్ని నెరవేర్చడానికి రాలే, తండ్రి చిత్తమును చేయుటకు ఈ లోకంలో పుట్టి తిని నా కోరికలు, నా ఆశలు, నా వాంఛలు, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా అన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. నా తండ్రికి ఒక అభిష్టం ఉంది. ఏంటో తెలుసా? మానవులందరినీ రక్షించాలి, మానవులందరినీ కాపాడాలి, మానవులందరినీ ఇదిగో ఆయన పరలోకంలో ఉంచాలని ఆయనకి అభిష్టమైంది. అందుకే నా తండ్రి చిత్తము చేయి నిమిత్తమే మానవ అవతారం ఎత్తాను. ఆది సంభూతుడే ఉన్నప్పటికీ, సృష్టికర్త అయి ఉన్నప్పటికీ, గొప్పవాడే ఉన్నప్పటికీ, శ్రీమంతుడిగా ఉన్నప్పటికీ, నాకు పూర్వము గొప్ప మహిమ ఉన్నప్పటికీ, నేను నరవతారిగా దాసుని స్వరూపాన్ని దాల్చి నన్ను నేను రిక్తునిగా చేసుకుని నా తండ్రి అభిష్టము చెయ్యి నిమిత్తమే ఈ లోకంలో పుట్టితిని. దేవుని స్తోత్రం. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడు. ఈయన సత్యం, ఆయనే దేవుడు, ఆయన తప్ప మార్గం లేదు, ఆయన తప్ప రక్షణ లేదు, ఆయన తప్ప తండ్రిని దగ్గరకు నీవు పోలేవు. ఇది తప్పక సత్యం. అందుకనే నక్షత్రం వలె ఉదయించుతున్నాం ఇక్కడ సేవకునిగా. వెంబడించు నక్షత్రాన్ని, సేవకుడు చెప్పే మాట విను, దాన్ని అవలంబించుకో, ఆచరించుకో, తప్పుగా దీవించబడతాం. దేవుడు మనందరినీ దీవించుకో. ఆమేన్.